సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో అల్లు అరవింద్ ఒకరు. ఏ హీరోతో అయినా తన సినిమా చేయాలి అనుకుంటే ఆ హీరోని ఎలాగైనా సరే ఒప్పించి వాళ్ళ చేత సినిమా చేయించుకునే తెలివైన ప్రొడ్యూసర్. ఇక ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ హీరోలతో సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా ఆయన చెప్పిన మాటలకే హీరోలు పడిపోతారు అంటూ ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది. మరి ఇలాంటి స్టార్ ప్రొడ్యూసర్ ఎంతగా ట్రై చేసినా కూడా మహేష్ బాబుతో సినిమాని చేయలేకపోతున్నాడు అనేది వాస్తవం. మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళితో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని తను బలంగా కోరుకుంటున్నాడు. అందుకే ఈ సినిమాని పాన్ వరల్డ్ లో తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో ఎవరికీ దక్కని ఒక అరుదైన గౌరవాన్ని కూడా తాను దక్కించుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక తొందరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతున్న నేపథ్యంలో మహేష్ బాబు ఈ సినిమా మీద పూర్తి ఫోకస్ ని పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఆయనతో ఒక సినిమా చేయాలని అల్లు అరవింద్ అనుకుంటున్నాడు. కానీ అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. కొన్నిసార్లు కథ దొరికితే మహేష్ బాబు డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం, ఇక ఇంకొన్నిసార్లు మహేష్ బాబు డేట్స్ దొరికిన తర్వాత కథ ఆయనకి నచ్చకపోవడం వల్ల ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్ అనేది సెట్ అవ్వలేదు. అయితే కొద్ది రోజుల క్రితం వీళ్ళ కాంబోలో ఒక సినిమా రాబోతుంది అంటూ వార్తలైతే వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇక రీసెంట్ గా బన్నీ వాసు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా రాదా అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇక అందులో భాగంగానే మహేష్ బాబుతో అల్లు అరవింద్ ఒక భారీ ప్రాజెక్ట్ చేయాలని నిశ్చయించుకున్నారట. కానీ మహేష్ బాబు నుండి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో ప్రస్తుతం ఆ సినిమాని రణబీర్ కపూర్ తో చేస్తున్నారట. ఇక రణబీర్ కపూర్ సాయి పల్లవి జంటగా వస్తున్న రామాయణం సినిమాని మొదట మహేష్ బాబుతో చేయాలని అనుకున్నారట. ఇక దీనికి అల్లు అరవింద్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. మహేష్ బాబు చాలా అద్భుతంగా ఉంటాడు అనేది మనందరికీ తెలిసిందే. కానీ మహేష్ బాబు మాత్రం ఈ ప్రాజెక్టును సున్నితంగా రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న చాలా మంది సైతం సోషల్ మీడియాలో ఈ విషయాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే మహేష్ బాబు ఈ సినిమా చేయకపోవడం ఏంటి అంటే రాముడి పాత్ర చేస్తే సినిమా మొదటి నుండి చివరి వరకు షర్ట్ లేకుండా కనిపించాల్సి వస్తుంది అంటున్నారు. మరి మహేష్ బాబు ఇప్పటి వరకు బాడీతో ఒకసారి కూడా కనిపించలేదు. అందుకే ఆయన ఈ సినిమాని రిజెక్ట్ చేసి ఉండొచ్చు అంటూ కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి.